బా ఎట్లుంది? సూపర్ ఉంది. విషయం కలిపి వచ్చింది. యాడికి? నేను రెండు రకాల విషయాలు ఉన్నాయి. రెండు రకాల విషయాల్లో నాకే రెండు రకాల విషయాలు నీకు ఎలా తెలుసు? నేనే తెచ్చిండేది. బాబు రానా? ఏడైనా ఉన్నావు? ఫోన్ చేసావు? కూర్చో. ఏంటో స్పెషల్? ఈరోజు మామూలు ఏదో చేసినారు తినేకి. పాయసం చేసినారు, నీకు పెడదాంలే అని చెప్పి. ఓకే, పాయసం తింటావు కదా? సూపర్. గిరిగిత్రి అదేంటిది? అదేంటి స్వామి? పాయసం నాకు అనిపించింది. పాయసం బాగుంటది. పాయసం ఇష్టమేనా? నాకు ఇష్టమే. గిరిగిత్రి అని నేను తయారు చేసిన. అదేంటిది? అది పల్లుడిపేకి. అది పల్లుడిపేకి. పల్లుడి పనికి పెంపించిన ఏది లేదు, పాయసం ఇస్తా. పల్లుడిపే కదా వద్దు. అదేమి అదేంటి అంతమైతే? అది ఎవరికైతే ముసలు తింటారా? పల్లుడి పోయి మాకెందుకు? పళ్ళు బాగున్నాయి. పళ్ళు ఉన్నోళ్ళకి పాయసము, పళ్ళు లేని వాళ్ళకి బిల్గిత్రి. ఏదో ఇత్రి మాకెందుకు? రెండు కలిపి ఇల్లా లేదా ఒకటే ఇల్లా? ఓ బాబు ఇది నేను దేని పిలిపించావు? పాయసంకి కదా పిలిపించు కదా. ఏది స్పెషల్ అంటే పాయసం చేసా అన్నావు. తీసుకుని రా, చేసేద్దాం. ఏంటో చేతి తినమంత ఏడు స్వామి అంటాడు నువ్వు. చేతి తినమంత ఏంటి? బాగా చెప్పు. పాయసం అంటే ఒక స్పూను, ఒక గ్లాసు వేసిస్తారా? ఖాళీ గ్లాసు ఎంత నాకు స్వామి? ఎవరు? నాకు లాస్ట్ తినేదానికి ఎంత తింటే? లాస్ట్ ఏడిది నాకు స్వామి? ఎవరు? నాకు లాస్ట్ తినేదానికి ఎంత తింటే? లాస్ట్ ఏడిది? ఇంకా మన ఇద్దరికే ఉండేది. ఎవరు చేయలే. నాకు ఈరోజు పాయసం తినే ముందు ఇలాగ అంటున్నావు. లాస్ట్ అంటున్నావు ఏంటి? ఈ రుచి నీకు మళ్ళా తింటావా? అందు గురించి అది లాస్ట్ అని చెప్తే ఎందుకైతే తిను. కానీ మంచిదే కదా. ఏది మంచి పాలు మంచివి అన్ని దాంట్లో వేసిన ఐటమ్లన్నీ మరి గిరిగిత్రేది అంటారు కదా. అవి తిని పళ్ళు ఊడిపోతే ఊడిపడుతుంది బాధ. కానీ నువ్వు అన్ని ఇట్లే డౌట్ చెప్పేసా ముందు నాకు. నువ్వు తిని ముందు అప్పుడు నేను తింటాను. నేనే కలపదు కదా నువ్వు. కలిపినా ఏడికెళ్ళిపో. పాలు ఇదే చక్కెర, ఖర్జూరము, ద్రాక్ష, గోడంబి, పాయసం బాగా చేసా కదా. ఏం కలపలేదు కదా. మరి గిరిగిత్రి మమ్మీ అన్నావు అనుకో, నా పళ్ళు ఊడిపోతాయి. లేలే తిను కానీ బాబు ఎట్టాడు పెట్టు. పాయసం అన్నావు, లేదంటున్నావు, అలాగంటున్నావు. తీరమో గిలిగిత్రి అంటున్నావు. బా ఎట్లుంది? సూపర్ ఉంది. బాగుందనా? ఏంటో మనసు బాగాలేనా ఈరోజు? బాగాలే ఈరోజు మనసు. గొడవ జరిగింది. గొడవ వచ్చి పాయసం డబ్బా నాకు అర్థమవుతుంది. పాయసం చేయకముందు బాగున్నాము కాబట్టి ఏం చేసి పెట్టాలని చెప్తే ఏదో పాయసం చేయి తినాలని ఉందో నేనే అడిగిన. ఆ తర్వాత గొడవ అయింది. గొడవ అయినాక నేనేదో చేయి చేసుకోవడం జరిగింది. అబ్బా ఎందుకలాగా? పాయసం చేసి శుభ్రం చేస్తున్నారు కదా, ఇంకేంటి మరి? వేరే మ్యాటర్లో టాపిక్ డబ్బు విషయంలో గొడవ వచ్చిందిలే నాకే ఆ బాబుకి. అందుకు ఒక గేటు చెంపగేటి కొట్టిన. ఆ బాబు నేను కొట్టిన దానికి నేను కొట్టలేకపోవచ్చేమో కానీ నేను చేయాల్సింది చేస్తానే. ఏం చేస్తావు నువ్వు అని? ఏం చేస్తానండి? విషయం కలుపుతానే. మాట వరుసగా అంటారులే. కూర్చో తిను. కూర్చోనా? మాట వరుసగానే కాదు, మాట వరుసగా అన్నంత మాత్రాన కలుపుతారా? కూర్చో కూర్చో కూర్చో.
ఇప్పుడు ఆ బాబుడు దండిగా కొట్లాడుకున్నప్పుడు ఒకరికొకరు చాలా మాట అనుకుంటాం. ఆడుకుంటాం. నేను లేపేస్తా, నేను అన్నంత మాత్రం చేసేస్తారా చేయరు కదా. మళ్ళా ఇది సరదా మాట్లాడుకుంటాం, క్యాజువల్ గా మాట్లాడుకుంటాం. ఏదో ఆ కోపంలో 2 మాటలు వస్తాయి. ఇప్పుడు నేను కోపంలో 2 ఏట్లు కొట్టినాను అంతే. కొట్టడం అంత అవసరమా? తప్పు కదా. అంతే ఆలోచించిన చెప్పాలి. ఎలా కదమ్మా అలాగే బతిమాలుకోవాలి, చెయ్యాలి. చేస్తే పాయసం అందుకే బాగా శుభ్రం చేశారు, బాగుంటుంది. తిన్నా నువ్వు పాయసం? నువ్వు తిను. నేను తిన్నాలే, తిను. నిన్ను పిలిపించింది ఏటికి ఇంకా? మరి ఎందుకు నాకు నువ్వు పాయసం పెట్టేసి తగువాడుకున్నావా, అదేసేమో ఇదేసేమో అని చెప్పి గిరిగిసికే అంటారు, విశ్వాంతరం అదే అంటారు. నాకు ఎందుకంటే వచ్చింది నీకు కాదు, నాకనిందా బాబా చంపుతాను నిన్ను, విషయం నా మీదే చేయి చేసుకున్నావు, నీ అట్లా వాడు బతకూడదు అని. ఇది ఎవరు చేశారు? పాపే నా భార్య చేసి. మరి చేసినప్పుడు నిజమే మరి. అంటే నువ్వు విషయం కాదు విషయం కలిపే పాప ఎప్పుడు చూసింటావు నువ్వు? నేను అన్న కోపంలో అనింది. కోపం దానికి ఏమో చెప్పలేం కదా. విషయం కలిపి పరిస్థితి అట్లా పాప కాదులేనా, విషయం కలిపి అట్లుంటే ఆ మాత్రం నమ్మకం లేకపోయింటే నాకు మళ్ళీ పిలిపించి నీకు పెడతా అంటే. ఏమో నువ్వు ఇచ్చినప్పుడు ఏడన్నావు? ఏమన్నావు? తినన్నా కొద్దిగా. సరే తిని వస్తావు నిమిషం. నువ్వు ఇచ్చినప్పుడు ఏడన్నావు? ఏమన్నావు? ఏమన్నా మంచిది లాస్ట్ టైం, ఇదే లాస్ట్ అన్నావు. ఇంకా లేదు, నువ్వు మళ్ళా తినేసి మళ్ళీ అడిగినా కూడా ఇచ్చేకి లేదు, అందుకు ఇదే లాస్ట్ అన్నా. ఫస్ట్ ఏమని నా ఉద్దేశం అది. ఇదే లాస్ట్. నువ్వు ఉద్యోగంతో మాట్లాడలేదు బాబు. ఇదే నాకు ఇది అర్థం లేదు. పాయసం అంతనవో నా ఇదే గిలిగిచ్చుకే అంతనా, పళ్ళుడిపోతే అంతనవో విషం అంతనో ఏదే బాబు, నాకు ఏంటి అర్థమో లేదు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు ఇప్పటి కానీ. ఏడు కానీ నాకు మనసు పీకేస్తుంది. తిను. నువ్వు ఏదో మాటలంటాంట్రా, మాటలన్నీ నిజమైతే అదే కదా. యాడ్ నుంచి ఎత్తుకొస్తారు విషయం. ఆ బాబు విషయం కలపాలన్న వెంటనే విషయం దొరుకుతుందా? ఏమో చెప్పగలిగితే. ఇప్పుడు చంపేస్తా అంటే ఏదో కత్త తీసుకొని ఏదో అంటే కత్త గిత్తే అది దొరుకుతాయి, కానీ విషయం ఏమైనా దొరుకుతుంది? పాయసం పొగళ్ళ చూడు ఎట్లుందనేది. సూపర్, బాగుందా? జీడిపప్పు గట్టిగా వేసారు, టేస్ట్ నచ్చిందా? భలే వేసారు. బాగా తీసుకొని తిను. ఏమే ఎక్కువ తీసుకొని తిను. ఏమే ఏమైంది? మరి ఎక్కువ వేసుకొని తిను, జీడిపప్పు ఎక్కువ తిను. ఏంటది తిన్నారు ఎలాగని తింటారు? తినన్నా, ఎక్కువ తినన్నా. సరే తిను, తక్కువ తినకన్నా. బాగా తినన్నా అని. బాగా తినకపోతే వచ్చేసుకుంటారు ఒంటి మీద. సరే కానీ కానీ మరి వాసిస్తుంటే రొంత ఘాటు కొడుతుందేమో. నీకు ఘాటు రాలేదా? నాకేం రావట్లే. ఏం మళ్ళా సరేలే కానీ తిను. మరి నువ్వు తినైతే నాకే కొద్దిగా రుచి ఏదో వేరే రకంగా అనిపించింది, అందుకు రుచి వేరే రకంగా అనిపించింది కొద్దిగా. రుచి నీకు బాగానే ఉందా? బాగుంటామే. మళ్ళీ అందుతా అచ్చా దగ్గొస్తున్నాయి స్వామి. మంచి తేవలా? ఆ వద్దులే, అవి ఎప్పుడు లోపల తీసుకోపో. ఏదో మంట అవుతాను పోనా, లోపల తీసుకోపో. என்ன స్వామి అదేంటిది? అరే అరే ఇదే స్వామి, అరే అరే ఇదే స్వామి, అరే అమ్మమ్మమ్మ చంపేసావే బాబు. ఏంటిది? ఇదే నాకు ఇది అర్థం లేదే బాబాయ్. బాబు ఏం చేసావా? విషయం కలిపి వచ్చింది. అమ్మ బాబాయ్ నాటకం కలిపి పంపించగానే రెండో ఒకటి కూర్చోనా. ఏడు కూర్చుంటాను. అమ్మ ఇప్పుడు డాక్టర్ పిలిపించేస్తాను. బాబు 1 ఫోన్ చేస్తున్నా. నా ఫోన్ ఏది బాబు? 1 ఫోన్ చేస్తాను బాబు. వద్దొద్దు మళ్ళా బాబు విషయం కలిపిన విషయం ఫోన్ పంపించేస్తాను. ఏమో మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు. ఏమో ఎవరు చెప్పగలరా? ఎవరు తీసుకెళ్ళిపోయినారు?
ఎవరు తీసుకెళ్ళి కాదు నువ్వు తీసుకెళ్ళిపోతే నువ్వు ఎలాగా నీకు బాగోలేదు నాకు కూడా తీసుకెళ్ళిపోతారా ఇటు హాస్పిటల్కి. ఇప్పుడు కూర్చో చెప్తాను విషయం. ఏడు కూర్చో కూర్చో సరే కూర్చో నిషా కూర్చోన్నా చెప్తాను. కూర్చోనా నిషము ఆ నీళ్ళు ఇచ్చి కూర్చో కొద్దిగా ఆ నీళ్ళు కొన్ని చెప్తా. ఆ బాబాయ్ ఏదో చిన్న బాబాయ్ ఏదో కోపం లేదో విషయం కలిపి లేక కూర్చో చెప్తా. ఏది కూర్చోనా సరే కూర్చో నిషము. కూర్చో నాకు కూర్చోని లేదు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నాకు భర్త ఉండిపోను వీటి అర్జెంట్ రమ్మని చెప్పినప్పుడు తీరమోసి వచ్చింది. బ్లడ్ నాకు వచ్చిందా నీకు వచ్చిందా? నీకు వచ్చింది నేనే టెన్షన్ పడ్డలేదు కూర్చో. నీకు టెన్షన్ లేదు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నీకు వచ్చింది నాకు రాలేదని చెప్పి నేను చూస్తున్నాను. అది ఇక్కడ నాకు వచ్చింది నేను ఎక్కడ పరిగెడతాను. నీకు ఓ నిమిషం నువ్వు కూర్చోనా నాకు మెడ అంటే తలనొస్తుంది. కూర్చో కూర్చో నిమిషం. సరే కూర్చో కూర్చోనా ఓ నిమిషం కూర్చో నువ్వు కూర్చో. వేరు కూర్చోనా పాయసం ఇలాంటి ఇలాంటి నాకు చూసాను నువ్వు ఎంత నమ్మితే అంత అద్దుమని విషయం కలుపుతారా? ఆ నమ్మితే ఇక్కడ మీరు కుమారుకోవాలి నన్ను ఎందుకు ఇన్వైట్ చేసినాను. నిన్నేమన్నా ఇప్పుడు నన్ను పిలిపించినా పాయసం ఇప్పించినావు. పాయసం నువ్వు కలిపి నేను కలిపి తిన్నావు. మన ఆ దాంట్లో కలిపి తెలుసు మాకు ఏ తెలుసు. బాబురా హాస్పిటల్ తీసుకెళ్తున్నా తెలుసు మాకు ఏ తెలుసు. బాబురా హాస్పిటల్ తీసుకెళ్తున్నా. హాస్పిటల్ వద్దు ఎక్కడికి వెళ్దాం పోదాం. ఏమి ఎక్కడికే కలిపిందా విషయం వేసి చేస్తామా ఏమన్నా? ఎక్కడికి వెళ్ళిపోతాయి నీతో పాటు అనుకుని తీసుకెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాయి నీతో పాటు అనుకుని తీసుకెళ్ళిపోతే ఇదే స్వామి నువ్వు నాకు అర్థమవుతలేదు. బాబు నాడు పోలీస్ కంప్లీట్ ఇచ్చేస్తాను. నీ మీద అర్థమైతే చేసేసి చెప్పేస్తాను. అమ్మగారు మేడం నేను ఉండే కదా నువ్వు ఇచ్చే కంప్లైంట్. నేను ఉంటే కదా కంప్లైంట్ ఇచ్చేకి. నేను ఉంటే కదా నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి. వెళ్ళిపోతావు ఇంకా అయిపోయా విషయం ఎక్కింది. నీకే నా చెప్తాడు ఆ బాబా కూర్చో చెప్తా. సెంట్రోల్ సెల్స్ కలిపేసి క్యాప్సిల్స్ అవి ఏ డాక్టర్ కూడా దానికి ఏమి చేయలేడు. నా తెలిసి ఈ పాటికి నీకు 2 కిడ్నీలు దెబ్బ పడి ఉంటది. ఇంకో 2 నిమిషాలు ఉంటే లివర్ కూడా చెడిపోతుంది. లాస్ట్ పాయసం అని నా నోట్లో నుంచి ఎందుకు వచ్చింది ఇప్పుడు అర్థమైంది నాకు. మరి అందుకే రామొక్క అన్నం అయితే లాస్ట్ పాయసం అన్న చూడన్న బాగా తినన్నా శుభ్ర తినానా. లాస్ట్ పాయసం అన్న చూడన్న బాగా తినానా శుభ్ర తినానా కలుపు తినానా అంతే. అప్పుడే డౌట్ వచ్చింది కలుపు తిన మాత్రం పెట్టి జీడిపప్పు ఎక్కువ వేసినారు. ఇంకేందుకా ఎర్రగా అవుతుంది లోపల ఏటవుతుంది లోపల ఎర్రగా అవుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ అయిపోతుందా వెళ్ళిపోతా ఇద్దరు చూసేస్తా. డబ్బులు లేవు. డబ్బులు చెప్తాను రా ఏం చేస్తాం. ఎంత అవుతుందో కూడా ఖర్చు 2-3 లక్షలు అవుతుంది. మళ్ళీ నీ కాళ్ళు లేకపోతే నువ్వు కూర్చో ఇద్దరం అస్సాం అవుతాం అంతే. అంతమించి వేరే దారి లేదు వేరే మార్గము లేదు. మళ్ళీ 2-3 లక్షలు ఎవడు పెట్టుకుంటాడు ఇప్పుడు విషయం కక్కిచ్చేకి. అవు రా నువ్వేం చేస్తావు ఇట్లా కూర్చోంటావా లేదా ఆడవి షాప్ లో కూర్చుంటావా? పాయసం అంటేనే పరిగెత్తి వస్తావా నువ్వు? ఏమన్నా ఏమన్నాను చేసిన బాగా విషం పాయసం చేసింది పెట్టింది పై పోతాం. నువ్వేటన్నావా పాయసం చేశారు మేడం బాగా చేశారు ఇవాళ మంచి రోజు రా స్వామి అన్నావు. కూర్చో నిలబడితే నరాల్లోకి ఎక్కుతుంది విషయము. నీకు అది అర్థం కాడలే. నిలబడే కొద్ది ఎక్కువ మెదడుకి ఎక్కుతుంది. ఇప్పుడు ఎవరైనా రప్పించే వాళ్ళన్నారో 2-3 లక్షలు ఫోన్ చేస్తాను. 20 రూపాయలు 30 రూపాయలు కొత్తవా ఇచ్చేయడానికి 2-3 లక్షలు మాట్లాడుకుంటున్నా. 800 ఇచ్చేస్తారు నీకు నాకు విషయం కక్కించుకుందాం నా పోయి. నీకు నాకు 800 చెప్పి ఇచ్చేస్తారు. నీకు ఇల్లు ఉంది నాకు ఇల్లు ఉంది. ఆ ఇల్లు 2 ఉన్నారు. ఆ బండి అమ్మితే బండి అమ్మితే వస్తుంది నీకు తక్కువ వస్తుంది. 10,000 కూడా రాదు ఆ బండి అమ్మితే. నా బండి అమ్మి నాకు అర్థం బాబు నాకు అప్పుడే డౌట్ వచ్చా బాబు విషయం పిలిపించి బండి అమ్మేద్దామా ఇల్లు మీద ఇస్తారా లేకపోతే లోన్ ఇస్తారా లేకపోతే లక్షలు ఇస్తారా ఏంటి డబ్బులు ఇస్తారా నాకే పిలిపించి నాకే డీటెయిల్స్ నాకు అర్థమవట్లేదు. ఇదేంటి నేను శుభ్ర పని చేసుకుని బట్టలు ఇంకా ఇవ్వలేదు నేను ఇంకానా. ఆ బట్టలకి ఇస్త్రీ బట్టలు అక్కడ ఉన్నాయి కొట్టు కట్టలేదు ఇంకానా. కొట్టు కట్టుకుంటూ వచ్చాను మేడం నువ్వు ఫోన్ చేసి మేడం ప్యాషన్ చేసిరంటే ఇదే మంచి రోజు కాదు ఇవాళ శుక్రవారం ఏదో పూజ గట్ట చేసుకుంటారు కదా అనుకుంటాను. బాబు ఏ మనిషి స్వామి నువ్వు. నాకు నిజంగా కనపడేది సంపేద్దామని ఉన్నా. నువ్వు సంపడు కానీ నేను అయిపోతాను. మీరే కుమారుకోరు మాకెందుకు నాకెందుకు నాకే మళ్ళీ మూడో ప్రాణం ముఖ్యం కదా. మూడో వ్యక్తి ప్రాణం ముఖ్యం కదా. దాన్ని ఓ నిమిషం ఈ రోజు నువ్వు 3 లక్షలు అప్పు చూస్తేనేమో విషయం కక్కించుకొచ్చి దాన్ని ఏడాడ కక్కిస్తాను పొల్లాడిచ్చి కొడతా. ఈ రోజు కొట్టుకో నువ్వు కొట్టుకో మీరు ఎలా చేసుకోండి. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటాను. ఆయన పిలిపించిన ఇంటికి పిలిపించి పాయసంలో చెప్పేసి
విషయం కలిపారండి అని చెప్తాను వెళ్ళిపోయి. అబ్బా బాగా తినమంటాను, ఇంకా బాగా తినమని చెప్పేసి చెప్తాను. అంటే ఇప్పుడు విషం తాగినోడు నేను మోసపోయి నాకే విషం పెట్టింటే నా మీద నువ్వు కేసు పెడతావా? అక్కడ అర్థం లేదు. నువ్వు సరే బా మీరు గుద్దాడుకొని మీరు చేసుకొని మీరు గుద్దాడుకొని మీరు చేసుకొని నేను కిచెన్ రూమ్ లో పోయి వచ్చేసరికి నువ్వు విషం ఎందుకు కలిపినావు పాయసంలో? నువ్వు వెళ్ళావా కిచెన్ రూమ్ కి? నేను పోయినా. నేను సరిగ్గా అర్థం చేసుకో. ఒక్కసారి తిన్నపోయారు కదా, అలాగే మాట్లాడుతాను. నువ్వు విషయం నాకు కలపాల నీకెందుకు? మళ్ళీ ఆ బాబు కలిపింది విషయం అని చెప్తాను, ఆ బాబు సంగతి చూస్తా అని చెప్తాను, 2-3 లక్షలు అప్పు చూడని చెప్తాను. నువ్వు అది కూడా చూడలేవా? నువ్వు బతకాలని లేదా నీకు? నాకెందుకు అంటావా? నువ్వు బతకవా? చేసుకుంటాను. నాకెందుకు బాబు, నాకెందుకు ఈ తెరలో అంటే నన్ను ఇడిచిపెట్టి నువ్వు ఓడి మెత్తికి హాస్పిటల్కి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతా హాస్పిటల్కి. నువ్వెందుకు? నీకు నాకొద్దు. వెళ్ళిపోతా హాస్పిటల్కి. నువ్వెందుకు? నీకు నాకొద్దు. నీకు పిలిపించి విషయం ఇచ్చిన సరే బ్లడ్ కక్కుని ఇట్లా ఫోన్ చేసి చెప్తాను, ఇట్లా విషం పెట్టినాడు నాకు పాయసాన్ని పిలిపించిన దానికి, జోయిలు ఏదో తెచ్చుకున్నాడు, గుండ్లు పొడి చేసుకున్న దాంట్లో కలిపేసి విషం పెట్టేసి వెళ్ళిపోయినాడు అని చెప్పి నీ మీద చెప్తా. మనసోపకి వెళ్ళిపోయి తెచ్చుకున్నాడు, అంతా విషయం తెచ్చుకుని కలుపు తాగాను. ఏ మాట్లాడుతున్నాకి అర్థం అవ్వట్లేదు ఏమని. ఏ మనిషి బాబు, నువ్వు రమ్మని చెప్పి ఇలా నాకు చేస్తావా? అన్నా కూర్చో, ఒకసారి చెప్తావు. చెప్తాను. కూర్చో నిమిషం చెప్తాను. ఇప్పుడు ఆ బాబాని నేను పగ తీసుకోవాలి. ఆ బాబు మీద ఆ బాబాని చంపేసేది బెస్టా? కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు ఎరగొట్టేది బెస్టా? బాబు చెప్తా. ఇప్పుడు నువ్వు 3వ వ్యక్తిగా ఈ మ్యాటర్లో దూరినావు. నేను దూరేనా? పాయసం తినలేదా నువ్వు? నువ్వు పాయసం తినలేదా? పాయసం తిన్నాడు సలహా పాయసం తిన్నప్పుడు సలహా చెప్పాలా? పాయసం తింటే మంచి తాగితే ఇంకేటి చెప్పమంటావు? అయితే మంచి తాగితే ఇంకేటి చెప్పమంటావేమో? ఇంకా పాయసం తిన్నందుకు సలహా చెప్పమంటావు. ఇప్పుడు నువ్వు నాకు సలహా ఇవా? ఎందుకు దేనికి స్వామి? ఆ బాబు చెయ్యి కాలు ఎరగొట్టి ఒక్క మాట ఆగించు. మొగుడు పిల్లల తర్వాత ఏ ఉంటే మనిషి పదలు చంపేస్తారా? పెడతారా? అది మీకు ఏమో అదే మళ్ళా నువ్వు మీకు ఏటున్నా మాకు తెలుసు. మమ్మల్ని ఎన్ని బాబులు ఆగుతుందో మేము నన్ను శుభ్రం వెళ్ళిపోయి నేను పని చేసుకుని నన్ను తినిపించి ఇప్పుడు నాకెలా ఉందో నాకే టెన్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ నీవు రొంత వయసు ఎక్కువ ఉంది కాబట్టి నీకు ఇంకా విషయం ఎక్కే రొంత సమయం పడుతుంది. వయసు తక్కువ కదా, వచ్చింది రక్త గడ్డలు. బాబు నేను వెళ్ళిపోతాను బాబు, అందరికీ ఫోన్ చేస్తాను, పోలీస్ కబుర్ ఇచ్చేస్తాను. నీ మీద ఇచ్చేస్తాను. ఆ తాతని ఇస్తాం, మరి ఇద్దరం ఇచ్చేస్తాను. నన్ను పిలిపించి పాస్ చేస్తారండి, జీడిపప్పు కూడా ఎక్కువ వేసారు, బాగుంది వాళ్ళు తినేసాను, నాకేదో ఒంట్లో అదొకలా ఉంది అని చెప్పేసి నేను చెప్పేస్తాను. చెప్పే ఎవరి మీద నేను ఉంటే కదా. వారికి వెళ్ళిపోతాను. నువ్వు తీసుకెళ్తాను కదా హాస్పిటల్కి. ఎవరు 1 ఫోన్ చేస్తాను రా. ఎవరు ఆ బాబు కూర్చో. లేదా కొట్టియే సంపే బదాము కదిలే దీని నుంచి వద్దు. ఎవరు నిన్ను కొట్టి చంపేది కదా ఆ బాబా చేసిన మనకి. ఆ బాబాను చంపి కాలు చేతులు 3వ వ్యక్తి చూడాల. నువ్వు పాయసం తిన్నావు కదా. ఎవరు రేపు పొద్దున్న చెప్పొద్దా పెళ్ళం పాయసంలో విషయం కలిపిందని వాడు సాగుకొట్టినాడు, వాడు చంపినాడని నువ్వు నా గురించి గొప్పగా చెప్పాలి కదా. గొప్ప చెప్పాడు, మంచి పని చేసినారు కదా, గొప్ప చెప్తా సాగుతూ కొట్టుకుని అందరికీ. నువ్వు సాక్ష్యం చూడవా? సాక్ష్యం చెప్పవు నువ్వు పెళ్ళం కొట్టినాడని. నాకు అయితే అర్థం లేదు. తర్వాత 3 పిల్లల తర్వాత ఇంట్లో నలుగురు మధ్య ఉండాలి. ఏమైనా ఏది విషయం కలుపుకునేది కూడా విషయం కలిపేది. పెద్ద మనిషి నువ్వు చెప్పనా విషయం కలపడం తప్పని? నువ్వు విషయం తిని కూడా నువ్వు నీకేం మైండ్కి ఎక్కుతాను, నువ్వు కూడా ఉండవు. యాడికి వెళ్ళిపోతావు? హాస్పిటల్లో నీకు ఎవరు విషయం పెట్టినారంటారు. అప్పుడు ఈ మ్యాటర్ బయటకు వస్తుంది. అప్పుడు ఫోన్లో అన్ని ఉన్నాయి కదా, అన్ని చెప్తాను, చూపెత్తున్నా, అప్పుడు తీసుకొచ్చి చేసేస్తారు. అప్పుడు ఎవరు నన్ను ప్రాబ్లం నిన్ను ఇద్దరు కూడా అలా కాబట్టి కంటికి చెప్పు. నా దాంట్లోనే విషయం తక్కువ ఉంది, అందుకే కడుపు తిను, బాగా తిను. అది తీసుకోసారి అది తీసుకో. ఏ మనిషి బాబు, అది తీసుకోసారి. కూర్చో నిమిషం, టెన్షన్ పడు. నువ్వు నరాలకి ఎక్కుతాయి కదిలితే నువ్వు కూర్చో. అందుకే ఎత్తాడు, అందుకే కూర్చో. వద్దు విషము నెత్తికి ఎక్కిందంటే నన్నెత్తికి ఎక్కుతుంది విషము. నవాని కూర్చో, అప్పుడే చెమటలు పడతాయి. కూర్చో విషము, కూర్చో. నేను పరిష్కారం ఆలోచిస్తా కదా. వేరు పరిష్కారం స్వామి, వేరు స్వామి అట్టడివే మీ కుమారుకొని అన్ని చేత రే వాసన రాదు. అదే పాయసం, అది ఆయనకు మోసం రాకుండా విషయాలు బోల్డ్ ఉన్నాయి. 2 రకాల విషయం కలిపింది. ఒకటి చూపు పోయే విషయం కలిపింది నీకు. అంత కలుపుకోవాలమో ముక్తాను రా, కలిపోయినా పర్లేదు.
నీకు కళ్ళు పోతాయి, చెవులు వినిపడే శక్తి కళ్ళు పోతాయి, పోతాయి, చెవులు వినబడవు, నాకు చూడలా ఉండిపోతాను, మాట పడిపోతుంది, ఉంటాను, మాట మూడు పుణ్య కట్టించుకోండి. కాదు ఒక నిమిషం విను, నేను చెప్పేది విను, నువ్వు మళ్ళీ డాక్టర్లు అడుగుతారు. నాకు డాన్స్ వచ్చేస్తుంది పక్క నుంచి, కళ్ళు పోతాయి, సోడు వచ్చేస్తుంది, నోరు పడిపోద్ది, ఏడేది చేయి పడిపోతుంది, గేట్ అర్థం కూడా అందుకని పిలిపించినావు, పాయించమని చెప్పినావు. అవునా, 2 రకాల విషయాలు ఉన్నాయి, 2 రకాల విషయాల్లో నాకే 2 రకాల విషయాలు నీకు ఎలా తెలుసు? నేనే తెచ్చిండేది. నా 2 రకాల విషయాలు ఉన్నాయి, 2 రకాల విషయాల్లో నాకే 2 రకాల విషయాలు నీకు ఎలా తెలుసు? నేనే తెచ్చిండేది. ఇది ఏమైతే నాది తెలుసుండే మీరు ఇలా చేశారు, అయితే తెలుసుండే మీరు మొత్తం మీద నన్ను ఏది రకంగా జ్ఞానం చేసేసి ఏది రకంగా ఇచ్చేసేసి నేను ఇచ్చేదని చెప్తాను. మీరు నా విషయం ఏందో నాకు అర్థమైంది. నాకు డాక్టర్ పోల్సిన అవసరం లేదు. నాకు కలిపిండే విషయం ఏంటంటే లోపల వేడి చేసి రక్తము ఒకసారి బయటికి గక్కిస్తుంది అంతే, చెడు రక్తాన్ని. ఇది నా విషయం. నీ విషయం వచ్చేసి రాత్రి చూపు పడిపోతుంది, పొద్దునికి మాట పడిపోతుంది, ఇంకా మధ్యాహ్నానికి వినికిడి మనిషి పోతే సరిపోతుంది. మనిషి చేయడానికి మీరు ఇచ్చేస్తాను, చేయడానికి మీరు ఇచ్చేస్తాను ఇద్దరు నన్ను దగ్గర పిలిపించినావు. నిన్ను చేసేది ఎందుకు ప్లాన్ తెచ్చావు తిన్నావు చెప్తే చూపోతే ఏమవుతుంది? సూపు అయితే ఏమైపోద్ది అట్ట, ఇది నాకు చూడలేదు. సూపు కళ్ళు ఎక్కడ నువ్వు ఎలాగ ఇప్పుడు రోడ్డు మీదకి ఎవరు నువ్వు పోతా ఎక్కడికి వెళ్తావు? రోడ్లేకే కదా. రోడ్డుకి వెళ్తావా? కళ్ళు కనబడకుండా ఎవరో చెయ్యి పట్టుకొని తీసుకుపోతారు. ఎవరు లేరు ధర్మంగా నాకు రాబాబు తీసుకెళ్తారు అవత పక్కన చెప్పి ఎవరు లేరు. ఇంకోటి మాట పడిపోతుంది. మోగడు చేసే మోగడు ఉంటుంది కదా, బేబే అంటారా అలా చేసి అదే మళ్ళీ మాట పడిపోవడం అంటే బెబే సూపు మాట వినికిడి చోలు వినపడదు. అది ఎంతమంది తిట్టినా చెయ్యి అని సరే వినపడదు. ఎందుకంటే ఆహా ఏదో అనుకుంటా మనం అనుకుంటాం. ఏంటి అటు పెట్టరు బాబు, నాకు అర్థమవట్లేదు. ఎందుకే పిలిపించినావు? ఇప్పుడు ఏం చేస్తాము? ఏం చేద్దాం? డాక్టర్ దగ్గర వెళ్ళిపోతారా? డాక్టర్ దగ్గర ఏం చెప్తావు? నేను చెప్పుకుంటాను. నీకు ఎందుకు? ఏమని చెప్తావు? నీకు ఎందుకు అంటాను? నీకు చెప్పుకుంటా. కరెక్ట్. నువ్వు ఏం చెప్తావు? చెప్పు. డాక్టర్ దగ్గర పోదు, కూర్చోెత్తా. డాక్టర్ దగ్గర పోదు. డాక్టర్ దగ్గర ఏం చెప్తావు అంటే, సార్ నాకు బతుకు మీద ఆశ లేక నేను ఏదో కలుపుకొని తిన్నాను సార్ పాయసంలో అని చెప్పు. ఎవరి మీద? నీ మీద నువ్వే చెప్పుకో. మళ్ళీ మేము కలిపి పెట్టామని చెప్తే మాకు ప్రాబ్లం వస్తుంది. నీ మీద కంప్లీట్ ఇచ్చేస్తాను. సరే, నీ మీద పోలీస్ కంప్లీట్ ఇచ్చేసి నీ మీద మేడం కంప్లీట్ ఇచ్చేస్తాను. ఎందుకంటే పాయసం విషయం కల్పించారు. అమ్మ నాకు తెలదు, కక్కించండి అర్జెంట్గా. కూర్చో. నువ్వు ఇంత ఊపుగా లేస్తారు కంప్లైంట్ ఇచ్చేకనే కదా. నువ్వు ఇటు దారిలో పోయేటప్పుడు నీకు సూప్ పోతుంది, నువ్వు డైరెక్ట్ ఆ ప్లేస్ పోలేవు. ఫోన్ చేస్తావు, మాట పడిపోయింది, మాట పడిపోతుంది. నువ్వు ఫోన్ చేసే లోపు నువ్వు ఫోన్లో ఏం చెప్పలేవు. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా కూడా వాళ్ళు అడిగేది నీకు వినపడదు, చెవులు పడిపోతాయి. ఏదో కావాలని చేసిరబ్బా. ఎవరు? మీరే కావాలని కుట్ర చేసి నన్ను చేపించి నన్ను కూడా నేను ఇరికించాను. మధ్యలో నేను ఇరికించేసి మొత్తం మీద నన్ను తీసుకెళ్ళి అనిపించేయండి. కాదు, నిన్ను చేస్తే బాగా వస్తుంది. వెళ్ళిపోయి పోలీస్ కంప్లీట్ ఆడ మాట పడిచేదినా, మాట పడిపోతుంది నీకు 10 నిమిషాల్లో. చూపు కనిపించదు. మళ్ళీ దారిలో ఏడాడవు ఇరక్కపోతావు, మళ్ళీ ఏడ తిరగల్లో తిల్లు నీకు దారి తప్పిపోతావు. నీకు 3 పని చేయమని చెప్తాను లేదంగా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నాకెందుకు టెన్షన్? వెళ్ళిపోతాను. యాడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోయి మా ఆవిడ చెప్తే మా ఆవిడ తీసుకెళ్తాను హాస్పిటల్. నువ్వు మా మీద అయితే చెప్పావు కదా. ఇదేంటి నన్ను పిలిపించి మా మామే చెప్పొద్దు అంత నాకు అర్థమై పిలిపించి పొరపాటు ఏదో పడింది దాంట్లో అనుకో విషయం ఏదో పొరపాటు పడింది. ఆ పొరపాటు పడుతూ తెచ్చేసి ఇంట్లో పెట్టేసి ఉంచేసి నీవు వేరు నాకు వేరునా? నాది రక్తం కక్కినా కదా. రక్తం కక్కి నువ్వు అంతా రెండు కలిపి 2 రకాలు కలిపారని చెప్పి ఇది వేరు అది వేరు. వేరు ఏంటి నాకు అర్థమవట్లేదు. రక్తం ఉంటుంది, 2 రకాలు ఉండవు. ఏదో గ్యామింగ్ ఆడిసావు మొత్తం మీద. ఏదో రకంగా నన్ను ఇరికించి చూస్తాను బాబు. నేను ఇరికించి చూడడానికి చూస్తాను. బాగుండాలనే కోరుకుంటాను. ఇది బాగోడవా? నీ మాట పడిపోయినా, నీ చూపు పడిపోయినా, నీ చెవులు వినికిడి పడిపోయినా కూడా నువ్వు మనిషి, నువ్వు ఏడని కూర్చున్నా నేనే వచ్చి పలకరిస్తా. నీకు వినపడకపోవచ్చు, నేను వచ్చినది నీకు కనపడకపోవచ్చు. తినడానికే కనబడపోవడానికి పట్టం కొట్టడానికే ఏడు మాట్లాడుతున్నా. ఆయన ఊరిగాడ కూర్చున్నావు అని అట్లా పోయి పట్టం కొట్టి వెళ్ళిపోతాడు. ఏమో చెప్పలేం కదా. నేను చెప్పగలంటే ఎవరు వచ్చారంటే చౌదరి గారు వచ్చారంటే చౌదరి గారా నమస్తే సార్, ఇక నాకు మీ వాళ్ళని ఇలా అయిపోయాను సార్ అని చెప్పి చౌదరి గారు వచ్చిన కూడా వినపడదు కదా. ఇప్పుడు చేతి చెప్తారు కదా మా వాళ్ళు, ఎలాగో చెప్తారు కదా.
ఒక మాట మాగోళ్ళకి గుడ్డోరికి చోటోరికి టీవీలు అన్ని అర్థం అవుతాయి ఆహా. మరి ఆ రకంగా వేసి మరి నీకేం భయం ఇంకా? ఇలాంటోడు నాకు ఇంకా నీకు భయం ఏమి ఇంకా నాకు భయం ఏంటబ్బా నాకు అర్థం అర్థమైతే కదా ఇంకా నీకు అది ఏదో రకంగా నా కళ్ళు చూపు మొత్తం చూడే కాడ మొత్తం తీసేస్తావు పొరపాటు జరిగింది దాన్ని మాకు కావాల్సి చేయలే కదా నాకు అర్థం అవుతుంది పిలిపించి నాకు అర్థం అవుతుంది పిలిపించి ఇదే నేను కనిపించేస్తాను అబ్బా మీ ఇద్దరి మీద మేడం పిలు ఎందుకు మేడంకి మీకు ఇద్దరు కలిపి మీకు కనిపించేస్తాను నేను మేడం పిలు ఆ ఇంటికాడికి పోయింది ఆడికి వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది అన్ని పిలిపించిన ఇక్కడికి నీ పాయసం పెడతా వాళ్ళ అమ్మగారు వేయించి చూడు ఇద్దరు కలిపి కుదిసి ఈ పాయసం ఇద్దరు కలిపి తాగించుకున్నారు ఇద్దరే నా మీ పిల్లల నుంచి అమ్మగారు చెప్పడానికా ఏడు బాబు ఇలాంటి ఇలాంటి గ్యామింగ్ ఆడుతాడు బాబు నువ్వు ఇలాంటి నాకు అర్థమవుతాయి నువ్వే కలిపి సొంతవు నీకు డౌటే నాకు అదైతే నేనే కొద్దిగా గలిపినాలేదు అంటే చాలా రోజుల నుంచి పక్కన ఉంది ఏం చేయాలి అది అర్థం కాక నువ్వు నాకేం కలిపినావు అంటే దబాబు ఏమైనా కలిపిండిందో టెస్ట్ చేద్దామని చెప్పి రెండు కలిపిన ఒకవేళ కలిపిన తర్వాత ఏమైతుందో చూడాలి కదా అయితే నన్ను ఎందుకు చూడమని చెప్తావు ఇప్పుడు నీకు ఏమైతుందో చూస్తే నేను జాగ్రత్త పడొచ్చు కదా అయితే నువ్వు ఎలాగున్నా పర్లేదు నేను పోవాలి ముందు నువ్వు పోవనా చూపు పోతుంది మా చూపు పోయినా పర్లేదు కొలు గడప పోయినా పర్లేదు నూరు పడిపోయినా పర్లేదు నువ్వు మాత్రం బాగుండాలి ఏంటి ఇలాంటి నాకు అర్థం అవ్వట్లేదు ఆ మనిషి కొంచెం కష్టం అబ్బా ఇంకోసారి పెరగ నన్ను పిలిచినా నువ్వు రాలేవు నీకు చూపు ఉండదు ఇంక నేను రాను ఎక్కడికి వస్తాను ఇక్కడికే లాస్ట్ టైం అన్ను చిన్నప్పుడు అర్థమైపోయింది నాకు చిన్నప్పుడే పాయసం ఇంకా నోటి పెట్టుకోలేదు పాయసం ఇంకా అప్పుడన్నా ఇదే లాస్ట్ టైం అంత లాస్ట్ టైం అంత ఏడు అబ్బా అనుకోండి తీరమోస్ ఇదే లాస్ట్ అప్పుడన్నా ఇదే లాస్ట్ టైం అంత లాస్ట్ టైం అంత ఏడు అబ్బా అనుకోండి తీరమోస్ ఇదే లాస్ట్ ఇప్పుడు ఎందుకైనా మంచిది దెబ్బకే ఇది తీసపోయి నువ్వేమైనా డాక్టర్లు చూపిస్తావా కావాలో కలిపేస్తాను ఇంక తీసుకెళ్ళి ఎక్కేందుకు నా ఎలాగా ఇదైపోయింది కదా ఇంకా ఆడికి చూపించి ఆల్రెడీ ఇప్పుడు హాస్పిటల్ పోతావా అది చూపించినా సరే ఎక్కడ తెచ్చారు ఎవరు ఇచ్చారు ఎంతమంది తిన్నారు అర్థమైందా అవును అడుగుతారు ఎవరు కలిపారు ఎంత కలుపుకున్నారు అంత అవసరమా నాకు ఎందుకు తలలోపు పాము అంతా మూసుకొని అలకుంటే శుభ్రంగా అలకుంటాను ఎవరి మీద ఎట్టుకుంటున్నా బాబు నాకేం నా పరిస్థితి బాగోలేదు ఓ బాబు మహానుబాబు పంపించి తీసి పిలిచినాడు ఏదో పుట్టినరోజు అనుకోండి నేను కేరమోసి వస్తే నా కొల్లని వైద్య అయిపోయి ఇంకేం చేస్తాం బాబు టక్కన డాక్టర్ తెరిపోదాంపా ఎందుకు చూపించుకునే కక్కిస్తారు నేను వెళ్ళిపోయి నేను చెప్పుకుంటాను నీకు ఎందుకు నాతో పాటు నువ్వే రావాలి వీడి హాస్పిటల్కి వెళ్ళిపో నువ్వు ₹1,00,000 కావాలి ₹3,00,000 అప్పిస్తారా బండి మీద అప్పిస్తారా నా బండి మీద అప్పిస్తా నా బండి మీద ఎడతాడు బాబు నువ్వు నా బండి ఇంకా పాడైపోయి ఎడతాను బండి మీద తీ అంతా నువ్వే నువ్వు ఎలాంటి ముగిసు నువ్వు వెళ్ళిపోతాను నేను పోలీస్ కంప్లీట్ చేస్తాను నేను అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ రాగానే నేను ఎక్కించేస్తాను పిలుస్తాను ఉండక్కడ